గంగా నది దాటిన తర్వాత రాముడు, లక్ష్మణుడు, విశ్వామిత్రుడు ఒక దట్టమైన అరణ్యంలోకి ప్రవేశించారు. రాముడు ఆ అడవిని చూసి ఆశ్చర్యపోయాడు. గురుదేవ, ఈ ప్రాంతం ఇంత భయంకరంగా ఎందుకు మారింది అని అడిగాడు. అప్పుడు విశ్వామిత్రుడు, రామా, ఒకప్పుడు ఈ భూమి ఎంతో సుందరంగా ఉండేది. ఇక్కడి ప్రజలు సుఖ సంతోషాలతో జీవించేవారు. కానీ ఒక రాక్షసి వల్ల ఈ ప్రాంతం మొత్తం నాశనమైంది. ఆమె పేరు తాటక. తాటక ఒకప్పుడు రాక్షసి కాదు. ఆమె సుకేతుడు అనే యక్షుడి కుమార్తె. ఆమెకు అపారమైన శక్తి, అందం ఉండేవి. తరువాత ఆమెకు సుందుడు అనే రాక్షసుడితో వివాహం జరిగింది. వారికి మారీచుడు, సుబాహుడు అనే కుమారులు జన్మించారు. తాటకకు సహజంగానే అపారమైన బలం ఉండేది. ఆమెకు 1000 ఏనుగుల బలం ఉండేది. ఒకరోజు సుందుడు తన అహంకారంతో అగస్త్య మహర్షిని అవమానించాడు. మహర్షి కోపానికి గురై సుందుడిని శపించాడు. అగస్త్య మహర్షి శాపంతో సుందుడు మరణించాడు. ఆ వార్త తాటక జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. భర్త మరణంతో తాటక తీవ్రంగా ఆగ్రహించింది. తన కుమారులతో కలిసి అగస్త్య మహర్షిపై దాడి చేయడానికి వెళ్ళింది. అప్పుడు అగస్త్య మహర్షి వారిని శపించాడు. ఆ శాప ప్రభావంతో తాటక తన యక్షస్వరూపాన్ని కోల్పోయింది. భయంకరమైన రాక్షస రూపాన్ని పొందింది. మానవ మాంసాన్ని తినే క్రూర స్వభావం ఏర్పడింది. మారీచుడు, సుబాహులు కూడా రాక్షసులుగా మారారు. తాటక తన కుమారులతో కలిసి ఒక పెద్ద అడవిలో నివసించసాగింది. అదే ఈ అడవి. విశ్వామిత్రుని మాటలు విన్న రాముడు కొద్దిసేపు ఆలోచించాడు. గురుదేవా, తాటక ఒక స్త్రీ కదా, ఒక స్త్రీని సంహరించడం ధర్మమా అని అడిగాడు. అప్పుడు విశ్వామిత్రుడు రాముడికి ధర్మాన్ని వివరించాడు. రామా, రాజకుమారుడి మొదటి కర్తవ్యం ప్రజలను రక్షించడం. దుష్టశక్తి స్త్రీ అయినా పురుషుడైనా ప్రజల ప్రాణాలకు, ధర్మానికి హాని కలిగిస్తే దానిని అడ్డుకోవడం రాజధర్మం. ఈ ప్రాంత ప్రజలను తాటక నుంచి రక్షించాలి. రాముడు గురువు మాటలను శ్రద్ధగా విన్నాడు. తర్వాత చేతులు జోడించి, ఈ భూమి ప్రజల రక్షణ కోసం మీ ఆజ్ఞను పాటిస్తాను అని చెప్పాడు. రాముడు తన విల్లును చేతిలోకి తీసుకున్నాడు. బాణాన్ని సిద్ధం చేశాడు. విల్లుతాడును వెనక్కి లాగాడు. ఆ విల్లుతాడు చేసిన శబ్దం అడవి మొత్తం మార్మోగింది. ఆ శబ్దం విని అడవిలోని జంతువులు భయంతో పరుగులు తీశాయి. అది తాటకకు కూడా వినిపించింది. ఆమె కోపంతో అక్కడికి దూసుకొచ్చింది. భారీ శరీరం, వికృతమైన రూపం, ఎగిరే జుట్టు, భయంకరమైన కళ్ళతో ఆమె రాముడిపై దాడి చేసింది. తాటక ఒక్కసారిగా ఒక భారీ రాయినెత్తి రాముడి వైపు విసిరింది. రాయి గాలిని చీల్చుకుంటూ వస్తోంది. రాముడు క్షణంలోనే బాణం వదిలాడు. బాణం రాయిని మధ్యలోనే ఛేదించింది. రాళ్ల ముక్కలు చుట్టూ చెల్లాచెదురుగా పడ్డాయి. తన దాడి విఫలమవడంతో తాటక మరింత ఉగ్రరూపం దాల్చింది. చేతులతో భారీ వృక్షాలను పెకిలించి రాముడిపైకి విసిరింది. రాముడు, లక్ష్మణుడు వేగంగా పక్కకు తప్పుకుంటున్నారు. విశ్వామిత్రుడు గంభీరంగా వారితో ఇలా అన్నాడు. రామా, ఆలస్యం చేయకు. ఈ రాక్షసి మాయతో అదృశ్యమై దాడి చేయగలదు అని చెప్పారు. రాముడు విల్లును ఎక్కుపెట్టాడు. అకస్మాత్తుగా తాటక కనిపించకుండా పోయింది. చుట్టూ పొగ, నిశ్శబ్దం. లక్ష్మణుడు 4 వైపులా చూశాడు. అన్నయ్య, ఆమె ఎక్కడుంది అని అడిగాడు. రాముడు కళ్ళను మూసుకున్నాడు. అడవిలోని ప్రతి శబ్దాన్ని వింటున్నాడు. ఆకుల కదలిక, గాలి శబ్దం, తాటక అడుగుల ప్రతిధ్వని. ఒక్కసారిగా రాముడు కళ్ళు తెరిచి బాణాన్ని సంధించాడు. బాణం తాకిన క్షణంలో తాటక మాయ ఛేదించబడింది. ఆమె గర్జిస్తూ రాముడి వైపు దూసుకొస్తోంది. ఆమె చేతులు రాక్షసశక్తితో విస్తరించాయి. రాముడు మాత్రం కదలకుండా నిలబడ్డాడు. తాటక రాముడిపై దాడి చేస్తోంది. రాముడు ఒక్కొక్క దాడిని బాణాలతో అడ్డుకుంటున్నాడు. బాణాలు గాలిని చీల్చుకుంటూ దూసుకుపోతున్నాయి. లక్ష్మణుడు కూడా తన బాణాలతో తాటక దాడులను అడ్డుకుంటున్నాడు. అరణ్యం మొత్తం యుద్ధభూమిగా మారిపోయింది. చెట్లు విరుగుతున్నాయి. దుమ్ము ఆకాశానికి కమ్మేస్తోంది. సూర్యుడు అస్తమించబోతున్నాడు. అరణ్యం చీకటిలోకి జారుతోంది. తాటక మరింత భయంకరంగా మారుతోంది. ఆమె మళ్లీ అదృశ్యమై రాముడిపైకి దూసుకొస్తోంది. విశ్వామిత్రుడు గట్టిగా ఇలా అన్నాడు. రామా, ఇక ఆలస్యం చేయకు. రాముడు విల్లును బిగించి పట్టుకున్నాడు. శక్తివంతమైన బాణాన్ని సంధించాడు. ఒక్క క్షణం అడివంతా నిశ్శబ్దమైంది. తరువాత బాణం మెరుపులా దూసుకెళ్ళింది. తాటకపై ఘోరమైన దెబ్బ పడింది. రాముడు తన అపారమైన ధైర్యంతో ఆమెను ఎదుర్కొన్నాడు. చివరకు తాటక నేల కొరిగింది. ఆమెతో పాటు ఆ ప్రాంతాన్ని పట్టి పీడించిన భయం కూడా తొలగిపోయింది. తాటక సంహారం జరిగిన వెంటనే ఆకాశంలో దేవతలు ప్రత్యక్షమయ్యారు. రాముడి పరాక్రమాన్ని చూసి వారు సంతోషించారు. ఇంద్రుడు మరియు ఇతర దేవతలు రాముణ్ణి ప్రశంసించారు. విశ్వామిత్రునితో వారు ఇలా అన్నారు. మహర్షి, ఈ యువరాజు అసాధారణమైన శక్తి కలవాడు.
ఇతడు ధర్మరక్షణ కోసం గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఇతనికి దివ్యాస్త్రాల జ్ఞానాన్ని ప్రసాదించండి అని చెప్పాడు. విశ్వామిత్రుడు రాముడి దగ్గరికి వచ్చి, రామా, నీవు కేవలం ఒక రాక్షసిని సంహరించలేదు, ఈ అరణ్యానికి మళ్ళీ శాంతిని ప్రసాదించావు అని చెప్పారు. తల్లి మరణవార్త తెలుసుకున్న మారీచ సుబాహులు విశ్వామిత్రుని యజ్ఞాన్ని ఎలా అడ్డుకుంటారు, వారిని శ్రీరాముడు ఎలా వధిస్తారు? ఈ అద్భుతమైన కథను నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. అలాగే మా ఛానల్ను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి.